కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని పొట్టిలంక కొండుకుదురు గ్రామాల్లో వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా స్థానిక మండల నాయకులు అధికారులతో కలిసి గ్రామాలకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, హౌసింగ్ లోన్లు, పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని వాటిని త్వరలో పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు. ఈ 4 మండలాల్లో ఈశాన్యంలో ఉన్నటువంటి అయినవెల్లి మండలంలో పొట్టిలంక గ్రామం నుండి వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ప్రజల యొక్క ఇబ్బందుల్ని, కష్టాలని వారి నుండి స్వయంగా తెలుసుకుని వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో నేను ఈ నియోజకవర్గంలో ఇది మొట్టమొదటిగా ఆరంభించడం జరిగింది. అయితే డైలీ నేను ఆఫీస్లో, నా క్యాంప్ ఆఫీస్లో కూర్చుని ఉండగా ఎంతోమంది వాళ్ళ సమస్యలు తీసుకురావడం జరుగుతుంది, వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ గన్నవరం, అక్కడికి ఈ 4 మండలాల నుంచి ఇంకా చాలామంది ప్రజలు రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కూటమి నాయకులందరితో మాట్లాడి, నాయకులందరూ కూడా నాతో నా వెన్నంటే ఉండి వారు కూడా ఈ సమస్యల గురించి తెలుసుకుని ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, వారికి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా చూడాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎక్కువగా రెవెన్యూ సైడు, అదేవిధంగా పెన్షన్ సైడు ప్రజలకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి, అదేవిధంగా పెన్షన్కి సంబంధించినటువంటి ఎండిఓస్ తోటి మాట్లాడి ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరిస్తానని. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.